వెల్కమ్ బ్యాక్. ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలోని నేతలకు డబ్బు పదవులు ఎరవేస్తూ చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ బలహీనపడుతుందన్న భయంతోనే నిస్సిగ్గుగా ఇలాంటి లాలూచి పనులు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే పార్టీలో చేర్చుకుంటున్న వారితో రాజీనామాలు చేయించి పోటీకి దిగాలని విపక్షాలు సవాల్ విసిరారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు అధికార బలంతో చేపడుతున్న పార్టీ ఫిరాయింపులపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ధైర్యముంటే టీడీపీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి పోటీకి దిగాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. మా శాసనసభ్యులు ఎవరైతే నువ్వు పార్టీలో చేర్చుకున్నావో నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయించు. రాజీనామా చేపించిన తర్వాత ఎన్నికలకు పో. ఎందుకంటే ఒక ఓటుకు 5 కోట్లు ఇచ్చేవాడు ఒక శాసనసభ్యుడికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేది పెద్ద లెక్క కాదు. ఈ పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు ఇంకా 2-3 చేస్తే మొత్తం శాసనసభ్యులందరినీ కూడా కొనే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు వస్తుంది. క్యాంపు రాజకీయాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నేతలతో బేరసారాలు జరపడం సిగ్గుచేటన్నారు మరో ఎమ్మెల్యే కొడాలి నాని. అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లైనా పట్టుకుంటారని ఆయన ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన పుట్టిన పుట్టకే ఎమ్మెల్యేలను కొనుక్కోవటం, ఎక్కడిదోటి క్యాంపులు పెట్టుకోవటం, పదవులో లేకపోతే డబ్బులు ఎరచూపటం, ఆయన పదవిలో కొనసాగటం. ఏమన్నా అవసరమైతే సోనియా గాంధీ గారికి చూడడం, ఎవరి కాళ్ళైనా పవన్ కళ్యాణ్ కాళ్ళైనా మోడీ గారి కాళ్ళైనా పట్టుకుని వదలడం. అటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర. అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీని చంద్రబాబు టార్గెట్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నమ్మిన వాళ్లను మోసం చేయడం, పార్టీ కోసం ప్రాణాలిచ్చిన కుటుంబాలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు అభిమానం ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి పోటీకి దిగాలని రోజా అన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ప్రజల సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకి లేదు. ప్రజల్ని మన్ననలు పొందే విధంగా ఆయన ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పాడో వాటిని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడమే నారా వారి సిద్ధాంతం అనేది మనందరికీ తెలుసు. ఆ రోజు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడు. పార్టీ జెండా మోసిన వాళ్ళకి, పార్టీ కోసం ప్రాణాలు వదిలిన కుటుంబాలకి వెన్నుపోటు పొడిచాడు. మొన్న ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు అప్రజాస్వామికమైన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్న ఆయన 20 నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రంలో చేసిందేమీ లేదన్నారు. ఏ కార్యక్రమం చేశారో నేను బలగుద్దుకొని ఇదిగో నేను చేశానని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం లేకుండా ఇవాళ మాట్లాడుకొని నీ తాలూకా ధనదాహంతో నీకున్న అవకాశాలని ఎరచూపి చేసుకునేందుకు కాదు. నీకే నీ విలువ ఉంటే, నీకే నైతిక హక్కు ఉంటే ఎవరైతే వాళ్ళ పార్టీలో చేత వాళ్ళతో రాజీనామా చేయించు, వాళ్ళు మళ్ళీ నీ పార్టీ మీద గెలిపించు. అప్పుడు ప్రజా అభిమానం నీకు ఉన్నట్టు. ప్రతిపక్షంతో పాటు విపక్షాలు సైతం పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు తీరును ఎండగట్టాయి. టీడీపీ బలహీనపడిందనే భయంతో చంద్రబాబు ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఇతర పార్టీ నేతల్ని చేర్చుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని రఘువీర డిమాండ్ చేశారు. రాజీనామా చేసి పోవాలి. దురదృష్టం ఈ మధ్యన రాజ్యాంగాన్ని ధిక్కరించి, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి, ప్రజల మనోభావాన్ని ధిక్కరించి అటు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ద్రోహం చేస్తున్నారు. పార్టీలు అంతకంటే దిగజారుతా ఉన్నాయి. మరి ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఇది జాతిలో చర్చ కూడా జరగాలి. ఎవరైతే ఓ పార్టీ సింబల్తో నెగ్గి వేరే పార్టీకి పోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ మీద వెంటనే 24 గంటల్లో అనర్హత వేటు. పచ్చ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంపై వామపక్ష పార్టీలు సైతం తప్పుపట్టాయి. భారతదేశంలోనే చంద్రబాబు లాంటి దిగజారిన నేత ఉండాలని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తిట్టిపోశారు. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు సిగ్గుమాలిన దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. సనత్ నగర్ ప్రచారంలో బాబు చేసిన వ్యాఖ్యలు ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు రామకృష్ణ. మొన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పోయి సనత్ నగర్ సీట్లో ఏం ఉపన్యాసం ఇచ్చినారా నువ్వు? తమ్ముళ్ళు మీ ఎమ్మెల్యే ఏ టికెట్ పైన గెలిచాడు, తెలుగుదేశం పార్టీ టికెట్ పైన గెలిచినా ఈయన అక్కడ పోయి మంత్రి అయ్యాడు,
ఇతనికి బుద్ధి చెప్పండి అని ఆడు ఉపన్యాసం ఇచ్చి 10 రోజులు కూడా గడవక ముందే నీవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల పైన గెలిచిన వాళ్ళు చివరికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, క్యాబినెట్ హోదా కలిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని నీ పార్టీలోకి నీవు కండువా పెట్టి ఆహ్వానిస్తావంటే నీవు పక్కాగా సిగ్గుమాలిన దిక్కుమాలిన దివాళకు రాజకీయం కాకుండా ఇది వేరేనా? నీ క్యాసెట్ ఒకసారి నీవే వేసుకొని విను, వేరే వాళ్ళు కాదు. డబ్బు సంపాదన కోసమే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని ఏపీ సిపిఎం కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని అధికార పక్షం చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు మధు. ఈ ప్రభుత్వం ఫిరాయింపుల్ని ప్రోత్సహించి వ్యాపారం చేసేటువంటి దానికోసం గెలవడం, పెట్టుబడులు పెట్టి గెలవడం, గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో చేరడం, ఈ అధికార పార్టీలో చేరి ఈ 3 సంవత్సరాల కాలంలో దొరికిన కాడికి జౌరుకోవడం, పూర్తిగా డబ్బు సంపాదన కోసం వీళ్ళు ఫిరాయింపులు చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలను విపక్షాలు ఎండగడుతుంటే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాత్రం అభివృద్ధి కోసం పార్టీ మారుతుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయంటూ తెలిసి తెలియని వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయండి? అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వస్తున్న వాళ్ళకి ఉప ఎన్నికలు దేనికి? ఇవాళ ఉప ఎన్నికలు అనేది జగన్ గారి సిద్ధాంతమో లేకపోతే ఇంకో సిద్ధాంతమో కాదు కదా. ఇవాళ ఉప ఎన్నికలు దేనికి? వారు దేనికి వస్తానంటున్నారు, వారు చెప్తారు, ఇప్పుడు వారే మాట్లాడతారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి వచ్చే వాళ్ళకి ఎన్నికలతో ఇవాళ సంబంధం ఏంటి? అధికార పార్టీ చేస్తున్న పనులు రాజకీయాలను రోడ్డుకు లాగుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.